ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీ యొక్క క్షేమం కొరకు లైఫ్ చర్చ్ నిత్యము ప్రార్థిస్తూ ఉందని మర్చిపోకండి. ఈ మంచి సమయంలో దేవుడు ఈ దినము కొరకు మనకేమైతే వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నాడో ఆ వాగ్దానాన్ని పొందుకుందాం. ఈ హోప్ ఫర్ టుడే వాగ్దానములోనికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన పరిశుద్ధ గ్రంథాలు తెరచి 73వ కీర్తన 26వ చరణాన్ని మనము చదువుకుందాం. 73వ కీర్తన 26వ చరణము రెండవ భాగంలో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది ఏంటంటే, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ కీర్తన రచించిన రచయిత పేరు ఆసాఫ్. ఈ ఆసాపు అనే వ్యక్తి ఒక లేవీయుడిగా ఉంటూ మందిరములో లేదా దావీదు చేత ఏర్పాటు చేయబడిన గుడారములో మందసము ముందు పరిచర్య చేసేవానిగా నియమింపబడ్డాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయములో దావీదు చేత నియమింపబడిన ప్రధాన గాయకులలో ఈ ఆసాపు ఒక ప్రధానమైన గాయకునిగా అధిపతిగా ఉన్నాడు. దావీదు నియమించిన ఆ లేవీయులలో ప్రముఖుడిగా ఉన్న ఈ ఆసాపు దేవుని సేవ చేస్తూ ఉన్నప్పటికీ ఈ 73వ కీర్తనలో అతని యొక్క హృదయాన్ని మనము చూడగలము. దేవుని పరిచర్య చేస్తా మందిరంలో నుండి బయటకు వచ్చి ఆ చుట్టూ ఉన్న ప్రజలను చూసినప్పుడు తన యొక్క హృదయము చాలా మత్సరపడినట్లుగాను, చాలా బాధపడుతున్నట్లుగా మనం చూడగలము. అతనికి బాధ కలిగించిన విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో సామాన్యంగా పాపం చేస్తూ జీవిస్తున్న భక్తిహీనులు అంతకంతకు వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేవుని కోసం సమస్తాన్ని పోగొట్టుకొని లేదా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం జీవించేవారు అంత అభివృద్ధి పొందుకున్నట్లుగా ఆసాపుకి కనపడలేదు. ఒకానొక స్థితిలో సమయంలో అంటాడు కదా ఆసాపు, నేను మంచిగా ఉండటం వ్యర్థము, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండటం వ్యర్థం. ఎందుకంటే దేవుని కోసం కనిపెట్టకుండా పాపము చేయవారే చాలా వృద్ధిలో ఉన్నారు అనే ఒక రకమైన నిరుత్సాహానికి, నిరాశకు లేనైన వ్యక్తిగా మనము ఆసాపును చూడగలము. అవును ప్రియులారా, మన సామాన్య జీవితాల్లో కూడా మనము దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న సమయంలో దేవుని మీద ఆధారపడకుండా ఉన్న ఇతరులు మనకంటే చాలా విషయాల్లో మంచిగా ఉన్న స్థితిని బట్టి మనము అసూయ అయితే చెందము, కానీ నిరాశపడుతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం. అరేరే, ఈ వ్యక్తులు మనకంటే చాలా భక్తి విషయంలో వెనకబడినప్పటికీ లేదా దేవుణ్ణి ఎరగని వారైనప్పటికీ కూడా అంతకంతకు వారు వర్ధిల్లుతున్నారు, ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. మనము దేవుణ్ణి వెంబడించినా, దేవుణ్ణి అనుసరించినా, దేవుని కోసం కనిపెట్టుకునినా కానీ వారి యొక్క స్థితి మనం పొందుకోలేకపోతున్నాము అని చాలా సమయాల్లో నిరాశకు, నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. అయితే ఆసాపు ఒక్కసారి తన యొక్క దృష్టిని 17వ వచనంలో ఈ మనుష్యుల మీద నుండి దేవుని వైపుకు త్రిప్పగానే వారి యొక్క అంతము, భక్తిహీనుల యొక్క అంతము ఆసాపు గుర్తించి మరలా అంటూ ఉన్నాడు. ఈ 26వ వచనంలో అంటాడు కదా, నా శరీరము క్షీణించిన, నా యొక్క హృదయము క్షీణించిన, నేను మాత్రము ఏమాత్రము భయపడను. ఎందుకోసము అని అన్నట్లయితే, నేను దేవుని కోసం కనిపెడుతూ ఉన్నాను. నా దేవుడే నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమును అయ్యున్నాడు. అవును ప్రియులారా, మనము మన నిరాశలోనూ మన యొక్క నిరుత్సాహ స్థితిలోనూ దేవుణ్ణి గనక చూసినట్లయితే ఆయన మనలను ధైర్యపరిచి బలపరిచే దేవునిగా ఉన్నాడు. ఎందుకనంటే భక్తిహీనుల యొక్క వృద్ధి ఏమైతే ఉందో అది ఒక పచ్చగడ్డి వంటి వృద్ధి. మనము సామాన్యంగా సాధారణంగా మొక్కలు పెంచుతూ ఉంటాం. ఒక మంచి మొక్కను పెంచుతూ దానికి సకల పోషణ చేసినప్పటికీ కూడా ఆ మొక్క యొక్క వృద్ధి తక్కువగా కనిపిస్తుంది. మనం పెంచకుండానే పెరిగే గడ్డి మొక్క ఏ విధంగా ఉంటుందో అది చాలా త్వరితముగా ఎదుగుతుంది, కానీ దాని అంతము చాలా సమీపముగా ఉంది.
అది ఎవరికీ ప్రయోజనకరమైనదిగా కూడా ఉండదు. అయితే అదేవిధంగా మనము దేవుణ్ణి కనిపెడుతూ దేవుని కొరకు జీవిస్తూ ఉన్న మన వృద్ధి అంతగా ఇప్పుడు కనిపించినప్పటికీ కూడా దేవుడు మనకిస్తున్న ఒక చక్కని వాగ్దానం ఏమిటి అని అన్నట్లయితే, మనకు ఆశ్రయదుర్గం ఎవరై ఉన్నారు అంటే ఆయనే మనకు ఆశ్రయదుర్గము. రెండవది, ఆయన కేవలం మనకు ఆశ్రయదుర్గం మాత్రమే కాదు, మన యొక్క ఆస్తి కూడా ఆయనే. స్వాస్థ్యం అనే మాటకు మరొక మాట ఏంటి అంటే, ఆయనే మనకు ఆస్తి. మన ఆశ్రయదుర్గము ఆయనే, మన యొక్క ఆస్తి కూడా ఆయనే. మనం ఆస్తుపాస్తులేమి ఈ లోకంలో సంపాదించకపోయినా దేవుడు అనే గొప్ప ఆస్తిని మనము కలిగి ఉన్నాము. అందుకోసమే ఇక్కడ ఆసాపు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని అదే అనుభవాన్ని మనకి కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రియులారా, మీరు ఇటువంటి అనుభవంలో ఉండవచ్చు, ఇటువంటి నిరాశలో నిరుత్సాహంతో ఉండవచ్చు. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటి అన్నట్లయితే, ఆయనను ఆస్తిగాను ఆశ్రయదుర్గముగాను చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న స్థితిగతులు ఏమీ కూడా మిమ్ములను కదిలించలేవు. మనము అటువంటి గొప్ప స్థితిలోనికి నడిపింపబడదుముగాక. దేవుడు అట్టి కృప మన అనుభవాల్లో మనకి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ సమయంలో ఆసాపు కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. తన అనుభవంలో నాయన ఇతరులు వర్ధిల్లుతున్న స్థితిని బట్టి, భక్తిహీనులు ప్రభువా అభివృద్ధి చెందుతున్న స్థితిని బట్టి ఎంతో నిరాశలో కృంగిన అనుభవాన్ని మేము చూసి ఉన్నాం. అయితే ప్రభువా, ఎప్పుడైతే నీ సన్నిధిలో నిన్ను చూస్తూ ఉన్నాడో నాయన, తన యొక్క దృక్పథము, తన యొక్క ఆలోచన మారింది. మేము కూడా ప్రభువా మా స్థితిగతులలో, మా యొక్క జీవితాలలో ప్రభువా అనేక సమయాలలో నిరుత్సాహానికి గురై నిరాశలో ఉన్నప్పుడు నాయన, ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. మీరే మాకు ఆశ్రయదుర్గముగా ఉండండి. అంత మాత్రమే కాదు నాయన, మిమ్ములను మేము ఆస్తిగా ఎంచుకొని పొందుకునే కృప మాకు దయచేస్తారని నమ్ముచున్నాను. మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రభువా, వారి నిరుత్సాహము నుండి, నిరాశ నుండి వారిని విడిపించి ప్రభువా గొప్ప నిరీక్షణ వారికి అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మిత్రులారా, దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. మీ యొక్క నిరాశను దేవుడు నిరీక్షణగా మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.